ఐఏఎస్లే కాదు ఆ కింది స్థాయి అధికారులకు కూడా ఎక్స్టెన్షన్. రిటైర్మెంట్ అయిపోయినా సెక్రటేరియట్లోనే మకాం. తెలంగాణ సచివాలయంలో అప్పుడు వారే ఇప్పుడు వారే అన్నట్లుగా ఉందట సీన్. ఏళ్ల తరబడి కూర్చున్న కుర్చీని వదలకుండా వేలాడుతున్నారట. అధికారిగా రిటైర్ అయిన ఎక్స్టెన్షన్ రీఅపాయింట్మెంట్ పేరుతో సచివాలయంలోనే తిష్టవేస్తున్నారట. కడుపు కాలిన అధికారులు తమ పరిస్థితి ఏంటంటూ గోల పెడుతున్నారట. ప్రమోషన్లు ఎప్పుడని సర్కార్ను ప్రశ్నిస్తున్నారట. సెక్రటరియట్ లో రిటైర్డ్ ఉద్యోగుల హవా. రిటైర్ అయిన ఎక్స్టెన్షన్ పేరుతో తిష్ట. వరంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B శాఖలు. పరిచయాలు, బంధుత్వాలతో లాబియింగ్లు, పైరవీలు. రిటైర్డ్ అధికారుల కొనసాగింపుతో ప్రమోషన్లకు గండి. ప్రమోషన్లు ఎప్పుడు అంటూ కింది స్థాయి అధికారుల ఆగ్రహం. రిటైర్మెంట్, నెక్స్ట్ అవర్లోనే ఎక్స్టెన్షన్, ఆ నెక్స్ట్ డేనే రీఅపాయింట్మెంట్. తెలంగాణ సెక్రటరియట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోందట. సర్కారు మారినా అప్పుడు పాలనలో చక్రం తిప్పిన అధికారులే ఇప్పుడు హవా నడిపిస్తున్నారట. ఇలా పదవి విరమణ చేసిన గంటల్లోనే ఎక్స్టెన్షన్ ఆర్డర్ తెచ్చుకుని అదే కుర్చీలో కొనసాగుతున్నారట. దీంతో మిగతా అధికారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రిటైర్డ్ అయిన వాళ్లనే మళ్లీ కొనసాగిస్తే తమ పరిస్థితి ఏంటంటూ కింది స్థాయి ఆఫీసర్లు ప్రశ్నిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కేసీఆర్ సర్కార్ రిటైర్డ్ అధికారులకు ఎక్స్టెన్షన్ రీఅపాయింట్మెంట్ పేరుతో వారినే కొనసాగించిందని గుర్తు చేస్తున్నారు. అప్పటి సిఎస్ రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్ మొదలుకుంటే వివిధ శాఖల్లో పదవి విరమణ చేసిన వారికే తిరిగి పెద్దపీట వేశారని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని అప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు తప్పుపట్టి తాము అధికారంలోకి వస్తే రిటైర్డ్ అయిన వారిని ఇంటికి పంపిస్తామని కూడా చెప్పారు. తీరా పవర్లోకి వచ్చి 2 ఏళ్లు అయినా ఎలాంటి మార్పు లేదంటున్నారు. ప్రభుత్వంలోని పలు శాఖల్లో పదవి విరమణ పొందిన అధికారులే పాగా వేసుకుని కూర్చోవడమే ఇందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు. పంచాయతీరాజ్, R&B, ఇరిగేషన్ శాఖల్లోనే ఎక్కువగా రిటైర్డ్ ఆఫీసర్స్ హవా నడుస్తోందట. ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ తర్వాత రిలాక్స్ కావలసిన ఆఫీసర్లు ఎక్స్టెన్షన్ల పేరుతో అదే పోస్టులో కంటిన్యూ అవుతూ ఉండడం చర్చకు దారితీస్తోంది. శాఖపై తమకు ఉన్న పట్టుతో చక్రం తిప్పుతున్నారట. ఇలా రిటైర్డ్ కాగానే అలా ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడం, కాదంటే కాంట్రాక్ట్ బేస్ లో రీఅపాయింట్మెంట్ అవుతూ తమ పవర్ ఏంటో చూపిస్తున్నారట. ప్రమోషన్ల కోసం, ఉన్నత స్థాయి పోస్టుల కోసం ఎదురు చూస్తున్న కింది స్థాయి అధికారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. రాజకీయ అండదండలు, క్యాస్ట్ లాబియింగ్, పాత పరిచయాలు, పైరవి తెలివితేటలతో ఎక్స్టెన్షన్ కొట్టేస్తున్నారట కొందరు అధికారులు. పంచాయతీరాజ్లో సీఈగా రిటైర్డ్ అయిన ఓ ఆఫీసర్ను క్యాలెండర్లో డేట్ మారకముందే ఎక్స్టెన్షన్తో అక్కడే కూర్చోబెట్టింది సర్కార్. R&Bలో కూడా సేమ్ సీన్. గత ఏడాది ఎస్ఈగా రిటైర్మెంట్ అయినా ఇప్పటికీ ఆయన ఎక్స్టెన్షన్ కొనసాగిస్తూ ఆ శాఖను మొత్తం సదరు అధికారికి అప్పగించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం, బంధుత్వాన్ని ఆయుధంగా వాడి సదరు ఆఫీసర్ ఏకంగా ప్రమోషన్ సాధించుకునే పనిలో బిజీగా ఉన్నారట. ఇక ఇరిగేషన్ ఈఎస్ఈగా పదవి విరమణ చేసిన అనిల్ కుమార్ను డేట్ మారకుండా అదే రోజు ప్రభుత్వం అతన్ని కరీంనగర్ ఈఎన్సీగా నియమించడం మిగతా అధికారులు రగిలిపోయేలా చేసిందట. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితేనే తర్వాత ఎక్స్పీరియన్స్ ను బట్టి మిగతా అధికారులకు ప్రమోషన్స్ దక్కుతూ ఉంటాయి. ఇలా క్రమం తప్పకుండా రిటైర్మెంట్లు జరిగితేనే జూనియర్ అసిస్టెంట్ నుంచి ఆ శాఖలో ఉన్నత స్థాయి పదవి వరకు ప్రమోషన్లు దక్కుతాయి. అలా కాకుండా పై స్థాయిలో ఉన్న అధికారి అదే కుర్చీలో కర్చీఫ్ వేసుకుని కూర్చుంటే కింది స్థాయి అధికారికి ప్రమోషన్ వచ్చే పరిస్థితి ఉండదు. రిటైర్డ్ కాగానే ఎక్స్టెన్షన్, రీఅపాయింట్మెంట్ తో వాళ్లే కంటిన్యూ అవుతూ ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కడం లేదట. జీవిత కాలం పాటు కుర్చీని వదలకపోతే ఇక సర్వీస్ రూల్స్ ఎందుకు అంటూ నిలదీస్తున్నారట మిగతా ఆఫీసర్లు. ఇదే అంశాన్ని ఏకంగా మంత్రి కోమటిరెడ్డి ముందు పంచాయతీ పెట్టారట కొందరు అధికారులు.
ఇలా ఎక్స్టెన్షన్ రీఅపాయింట్మెంట్ పై అధికారిక వర్గాల్లో తీవ్ర చర్చే జరుగుతోంది. మరి ఈ అసంతృప్తి రోడ్డెక్కకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.